భగవంతునికి భక్తునికి నడమ అయ్యవారు ఉంటాడు గుడిలా. మనం దేవునికి ఏది సమర్పించుకోవాలన్నా, మన మొక్కు ఆ దేవునికి చేరాలన్నా ముందుగల్లా అయ్యవారిని కలవాల్సిందే. మన పేరు గోత్రంతో అర్చన చేస్తాడు, మన కోరికలను బట్టి పూజలు చేస్తాడు. పెళ్ళైతే ఒకటి, విదేశాలకు ఓడైతే ఇంకోటి, వ్యాపారం కోసం అయితే వేరేటిది, ఇట్లా రకరకాల పూజలు చేస్తారు. అయ్యవారి కాళ్ళకు మొక్కితే దేవునికి మొక్కినట్టే ఫీల్ అవుతారు కొందరు. ఇక ఒక కాడనైతే నేను చెప్ప, మీరే చూడరు. మళ్ళా వెనకకు మర్రిండు, ఇప్పుడేమల్ని తంతడో చూడాలే. పరేషాన్ అనిపిస్తుందిలే. తన్నిచ్చుకున్నోళ్లకు తన్నిచ్చుకున్నంత భాగ్యమట. మరి ఆంధ్రాల కర్నూలు జిల్లా చిన్న ఓతూరు అనే ఊర్ల సిద్ధరామేశ్వర జాతర జరుగుతుంది పతేడు. దేవునికి పూజలు చేసినాక తీర్థ ప్రసాదాలు పెడతారు ఏడైనా. కానీ గుడిలో మాత్రం అయ్యగారు తన్నుడు తన్ని దీవెనార్తులు పెడతాడు. ఎంత గట్టిగా తన్నించుకుంటే అంత మంచి జరుగుతుందట. నన్ను దన్ను నన్ను దన్ను అని ముంగట్కొచ్చి నిలబడతారు ఊరోళ్ళంతా. ఇట్లా తన్నించుకుంటే రోగాలు నొప్పులు రావు, పాపాలు వారిపోతాయి అని భక్తుల నమ్మిక. గీరేందని అడిగితే మా తాత ముత్తాతలు కూడా తన్నించుకుంటుర్రు, మేమెందుకు తన్నించుకోవద్దు అని లాజిక్ మాట్లాడుతుండ్రు. ఎవరి నమ్మకాలు లాలేయి. జై తన్నుల పండుగ, జై జై తన్నుల పండుగ. ఇక గీళ్ళ ఫైటింగ్ చూడుండ్రి. ఆటోళ్ళు ఇటోళ్ళు కలిసి కొరకాసులతో కొట్టుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం దుర్గమ్మ గుడిలా అగ్నికేలి పండుగ ఇది. పతేడు ఏప్రిల్ నెలలో జరుగుతుంది. అగో ఎట్లు ఇసిరి కొట్టుకుంటున్నారో చూడుండ్రి. చిత్రం ఏందంటే పెయి గాలితే వీళ్ళు దవకానకు పోరు, అమ్మవారి కుంకుమ నీళ్లు చల్లుకుంటారట. దుర్గమ్మని శాంతి వరుస్తందుకే ఇట్లా చేస్తున్నాం, ఏండ్ల సందోస్తున్న ఆచారం అని చెప్తున్నారు.